చేశారు. గ్రేట్ ఇండియా బీ స్కూల్ హైదరాబాద్ మేడ్చల్ క్యాంపస్ ప్రారంభించింది. రిటైలింగ్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఐటీ విభాగాల్లో ఎంబీఏ, బీబీఏ, పీజీ ప్రోగ్రాంలను సంస్థ అందించనుంది. అంతర్జాతీయంగా 3 రాష్ట్రాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన గ్రేట్ ఇండియా బీ స్కూల్ను లోక్సత్తా అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ప్రారంభించారు. రిటైల్ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇలాంటి స్కూల్స్ ఎంతో దోహదం చేస్తాయని జయప్రకాష్ నారాయణ చెప్పారు. ఖచ్చితంగా రిటైల్ రంగంలో ఈ దేశంలో కొన్ని కోట్ల మందికి వచ్చే 5-10 సంవత్సరాల ఉపాధి అవకాశాలు ఉంటాయి. దాదాపుగా 9-10 రెట్లు రిటైల్ రంగం పెరుగుతుందని చెప్పని ఆశిస్తున్నారు వచ్చే 10-15 సంవత్సరాల్లో ఈ దేశంలో. కానీ దానివల్ల ఇప్పటిదాకా సంప్రదాయంగా అమ్ముకుంటున్న వాళ్ళు మరి నెత్తి మీద తట్టలు పెట్టుకున్నారు, చిన్న చిన్న బళ్ళతో అమ్ముకున్న వాళ్ళకి నష్టం ఉండదు. రిటైల్ రంగం వేగంగా పెరుగుతుంది. ఆ కొత్తగా పెరిగేదానిలో ఎక్కువ వాటా ఈ కొత్తగా వచ్చేటువంటి ఈ శాస్త్రీయ రంగంలోకి వెళ్తుంది, ఆధునిక రంగంలోకి వెళ్తుంది. ఇప్పుడు కొనసాగుతున్నది పెరిగేదానిలో కొంత వాటా కూడా ఈ సాంప్రదాయ రంగాన్ని కొనసాగుతుంది. కాబట్టి రిటైల్ రంగంలో ఎంత బాగా వచ్చినా కూడా కొత్త రిటైల్ చైన్స్ 30%, 40% మించవు. మిగతా 60-70% అంతా కూడా సాంప్రదాయంగా వస్తున్న రిటైల్ చైన్సే ఈ కిరాణా షాపుల్లోనే ఉంటుంది. కాబట్టి దీనివల్ల కిరాణా షాపులు దెబ్బతింటాయని చెప్పినది చాలా పొరపాటు వాదన. ఒకప్పుడు మన బ్యాంకుల్లో కంప్యూటర్లు వచ్చినట్టయితే ఉపాధి దెబ్బతింటుందని చెప్పని ఉద్యోగులంతా సమ్మెలు చేసేవాడు, పార్టీలని వాళ్ళని సమర్థించేవి. ఇవాళ ఏ బ్యాంకులోనే కంప్యూటర్లు లేవో, ఏటీఎంలు లేవంటే మనం ఆ బ్యాంకు చూస్తావా? అక్కడ క్రెడిట్ కార్డులు లేవంటే. కాబట్టి వినియోగదారులకు ఏది మంచిదో అది చేయాలి, ఉత్పత్తిదారులకు ఏది మంచిదో చేయాలి. ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి ఇద్దరికి నష్టం చేస్తే సమాజం నష్టపోతుంది అన్నమాట అర్థం. కాబట్టి కేవలం భ్రమ వల్ల, అపోహల వల్ల, మరి రాజకీయ కారణాల వల్ల మనం అన్యాయంగా ఈ రిటైల్ రంగాన్ని అడ్డుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు. ఖచ్చితంగా ఈ దేశంలో రిటైల్ రంగం రావాలి, బలంగా రావాలి. అంతకుమించి ఆ రంగంలో నిపుణులైనటువంటి మన దేశంలో యువత కావాలి, మన దేశంలో పెట్టుబడులు కావాలి, మన దేశంలోనే ఆ సాంకేతిక విజ్ఞానము, ఆ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ రావాలి. అందుకు ఇలాంటి సంస్థలు దోహదం చేస్తాయి. సికింద్రాబాద్ మేడ్చల్లో 6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సంస్థలో ఆస్ట్రేలియన్ రిటైల్ కాలేజ్ టెక్నికల్ సపోర్ట్ అందించనుంది. గ్లోబల్ రిటైల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గ్రేట్ ఇండియా మొట్టమొదటి క్యాంపస్ హైదరాబాద్లో. ఇది ఇండియాలోనే మొట్టమొదటి రిటైల్ స్పెషలైజేషన్ ఉన్న బీ స్కూల్. ఈరోజు ఇనాగరేట్ చేయటం మాకు చాలా గర్వంగా ఉంది. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు టైం తీసుకుని వచ్చి ఇనాగరేట్ చేశారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఈ కాలేజ్ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ యువతకు అన్నిటికంటే మెరుగైన మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి రిటైల్ సెక్టర్లో, మంచి గ్రోత్ ఉన్న సెక్టర్లో కెరియర్ ఆపర్చునిటీస్ కల్పించగలుగుతామని ఆశిస్తున్నాం.